ఇంటర్మీడియట్ ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో శ్రీ శారదా విద్యా సంస్థలు స్టేట్ ర్యాంకులు సాధించిన సందర్భంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యార్థులకి మా సంస్థల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జూనియర్ ఎంపీసీ విభాగంలో వి సాయి భావన 470 మార్కులకి 467 మార్కులతోటి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. నూజివీడు చరిత్రలో జూనియర్ ఇంటర్మీడియట్లో హైయెస్ట్ ఎవర్ మార్కు 467 అవ్వడం, అది శారదా విద్యా సంస్థలకే సంబంధించింది అవ్వడం మాకు చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా జూనియర్ బైపీసీలో 455 మార్కులకి గాను 451 మార్కులతోటి టి బ్లెస్సీ, ఎం బ్లెస్సీ, తర్వాత ఎం వెంకట తేజస్విని ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంక్ని సాధించారు. ఇది కూడా నూజివీడులో హైయెస్ట్ మార్కు. తర్వాత సాదం గాయత్రి, ఆ పాప 450 మార్కులతోటి స్టేట్ థర్డ్ ర్యాంక్ని సాధించింది. సిఈసిలో 500 మార్కులకు గాను 492 మార్కులతోటి మహమ్మద్ సబీహా, ఆ పాప 492 మార్కులు సాధించింది. తర్వాత గౌతమి 491 మార్కులు ఒక్క నిమిషం సార్. ఎన్ విశాల 491 మార్కులు సాధించి అన్ని గ్రూపుల్లో, జూనియర్ ఇంటర్లో అన్ని గ్రూపుల్లో శారదా విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతోటి ఏలూరు జిల్లా నందు ప్రథమ స్థానంలో ఈ సంస్థను నిలిపినందుకు ఆ విద్యార్థులకి మేము ఘనమైన శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీనియర్ ఇంటర్మీడియట్లో మీకు తెలుసు, ఆల్రెడీ 989 మార్కులతోటి సీనియర్ బైపీసీ డివిజన్ ఫస్ట్ మార్కు, ఇప్పుడు 989 తోటి ఎంపీసీలో కూడా డివిజన్లో ఫస్ట్ మార్కు సాధించి సిఈసిలో 944 మార్కులతోటి సబీహా అనే విద్యార్థి స్టేట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించింది. షేక్ రిజ్వానా 944 మార్కులు సాధించి మనకు టౌన్ ఫస్ట్ సాధించింది. ఈ టౌన్లో శ్రీ శారదా విద్యా సంస్థలు ఎంతో ప్రణాళికాబద్ధంగా దాదాపు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 20 వసంతాలను పూర్తి చేసుకొని 21వ వసంతంలోకి మేము అడిగే సందర్భంలో మేము పడిన కష్టానికి బహుమానంగా ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ టాప్ మోస్ట్ మార్కులు సాధించి నూజివీడులో విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రుల ఆదరాభిమానాలను మేము చూరగొన్నందుకు సంతోషిస్తున్నాం. శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొత్తగా స్థాపించిన శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా 591 మార్కులతోటి ప్రథమ స్థానంలో నిలిచి ఇవాళ రాష్ట్ర స్థాయిలో జూనియర్ ఇంటర్లో కూడా ఎంపీసీ మార్కుల్ని సాధించడం మా విద్యా సంస్థల యొక్క ప్రతిష్టమైన ప్రణాళిక, దాన్ని అమలు చేసే అధ్యాపకుల కృషి వల్ల సాధించిందని మేము గర్వంగా చెప్తున్నాం. తర్వాత ఈ విజయానికి కారణం ఈ విద్యార్థుల తల్లిదండ్రులు, తర్వాత నిష్ణాతులైన అధ్యాపకులు. ప్రతి సబ్జెక్టుకి నిష్ణాతులైన అధ్యాపకులతోటి డౌట్ క్లారిఫికేషన్ని అదనంగా జోడించి ఏ రోజుకు ఆ రోజు ఈ విద్యార్థులకి వచ్చే అనుమానాలని నివృత్తి చేసుకుంటూ ఆ విద్యార్థుల్ని ముందుకు సాగే విధంగా ఇక్కడ మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు 491, 492 సాధించిన సిఈసి విద్యార్థుల 10th క్లాస్ మార్కులు, ఒక పాప గర్ల్స్ హై స్కూల్ నుంచి చదివిందండి, 481 మార్కులు వచ్చిన అమ్మాయికి 600కి ఇవాళ 500 మార్కులకి 491 మార్కులు సాధించింది. 496 మార్కులు సాధించిన అమ్మాయి 600కి కాను 10th క్లాసులో ఇవాళ 492 మార్కులు 500కి సాధించింది. అది శ్రీ శారదా యొక్క ప్రణాళిక. అందరి విద్యార్థుల్ని సమానమైన దృష్టితోటి చూడడం, అర్హత ఉన్న విద్యార్థుల్ని ముందుకు ప్రోత్సహించడం, మంచి పాస్ పర్సంటేజ్ని సాధించే విధంగా విద్యార్థులను తయారు చేయడం శ్రీ శారదా యొక్క లక్ష్యం. మా మార్కులని మేమే
అధిగమిస్తూ ప్రతి సంవత్సరం అత్యుత్తమైన ఫలితాలను సాధిస్తున్నాం. మీకు ఆల్రెడీ తెలిసిన అంశమే, ఈ సంస్థ నుంచి ఎంబీబీఎస్ సీటును సాధించి లాస్ట్ ఇయర్ ఒక ఎంబీబీఎస్ సీటును సాధించాం. 991 మార్కులతోటి బైపీసీ టౌన్ ఫస్ట్ సాధించాం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కూడా 6th క్లాస్ నుంచి బెస్ట్ ఫౌండేషన్ తోటి పిల్లలకి ఎంసెట్ ర్యాంకులు, తర్వాత జాతీయ స్థాయి పరీక్షలైన జేఈ మెయిన్స్, నీట్లో ర్యాంకులు వచ్చే విధంగానే ప్రయత్నం చేస్తున్నాం. ఏ కార్పొరేట్ కళాశాలకు కూడా తగ్గకుండా నూజివీడులో తక్కువ ఫీజులతోటి విద్యార్థులకు మేము మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా, మాకు భవిష్యత్తు ఇచ్చిన నూజివీడు సమాజానికి మేమేదో ఒకటి ఖచ్చితంగా చేయాలనే లక్ష్యంతో ముందుకు చేస్తున్నాం. మేము చేసే ఈ ప్రయత్నం 100కి 100% అందరూ హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈ విద్యా సంస్థలు మంచి ర్యాంకులు సాధించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని మాటిస్తూ, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మాకు సహకరిస్తున్న మా విద్యార్థుల తల్లిదండ్రులకి, మా అధ్యాపక బృందానికి, నిష్ణాతులైన 35 మంది స్టాఫ్ తోటి చక్కటి ప్రణాళికలతోటి ప్రతి విద్యార్థి భవిష్యత్తు లక్ష్యంగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మీరు అందిస్తున్న సహకారం, ఇక్కడికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను శ్రీ శారదా జూనియర్ కళాశాలలో ఎంపీసీలో 470కి 467 మార్క్స్ సాధించాను. ఇది స్టేట్ 2nd ర్యాంక్. దీనికి సహకరించిన నా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. నేను 10th క్లాస్ కూడా శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. నాకు 591 మార్క్స్ వచ్చాయి. మొదటి నుంచే ఎంతో ప్రణాళికాబద్ధంగా తయారు చేసిన మా ఉపాధ్యాయులు, వారి కృషికి నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళు ఇలా కృషి చేసినందువల్ల నాకు ఇన్ని మంచి మార్కులు వచ్చాయని నేను నమ్ముతున్నాను. నేను చాలా గర్విస్తున్నాను. సాయి సుబ్రహ్మణ్యం అండి. మా అమ్మాయి సాయి భావన శ్రీ శారదా కళాశాలలో ఇక్కడ జూనియర్ ఇంటర్ ఇక్కడే చదివింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ సార్. మా అమ్మాయికి 470కి గాను 467 మార్క్స్ స్టేట్ 2nd రావటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ మార్కులు రావడానికి కారణం శారదా సంస్థల యాజమాన్యం సార్. వాళ్ళ కృషి వల్లనే ఇలాంటి ఫలితం చూసాం. మనం ఎక్కడెక్కడికో వెళ్ళాలని అనుకుంటాము, కార్పొరేట్ విద్యా సంస్థలకి, నారాయణ, చైతన్య ఇలా అనుకుంటూ ఉంటాము. కానీ దానికి ధీటుగా ఇక్కడ మనకి అత్యంత విలువైన విద్య అనేది శారదా కళాశాల లభిస్తుంది సార్. దానికి నిదర్శనమే మా అమ్మాయి ఈ ఫలితాలు. థ్యాంక్ యూ సార్. ఎంవి తేజస్విని. నేను శ్రీ శారదా విద్యా సంస్థలో ఫస్ట్ ఇయర్ బైపీసీ విభాగంలో చదివాను. నాకు 455 మార్కులకి 451 మార్కులు వచ్చాయి. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి కృషి చేసిన మా పేరెంట్స్కి, మా టీచర్స్కి అండ్ మా ఇన్స్టిట్యూషన్కి చాలా థ్యాంక్స్. అండ్ నన్ను ఇంకా ముందుకు ఇలానే తీసుకెళ్తాడని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I am M. Blessy Shalom, who studied my junior inter in Sri Sarada Educational Institutions. I am happy to say that I secured 451 marks out of 455. I would like to extend my heartfelt thanks to my parents as well as this institution. I am happy to say the same love and affection which I received on the first day in Sri Sarada Educational Institutions is the same what I am receiving even today. The first step of my success was started in St. Thomas High School. I am happy to say that I am a student of St. Thomas High School, and now I started my journey in Sri Sarada Educational Institutions. I learned how to work more hard towards my studies, and I learned how to be dedicated towards my studies. The love, affection which I received in this college is unexpressible in my words, and I would like to thank all the staff who supported me and guided me all the way.
And I would like to extend my heartfelt thanks to Shankar sir and Radhika ma'am, who interacted with me each and every day and supported me each and every moment. They gave me a lot of motivation which led me through this success, and I'm sure we will strive hard even in the second year, and we will definitely work hard to crack NEET, and we will make our institution proud. Thank you. సంజన, నేను శ్రీ శారదా ఇన్స్టిట్యూషన్లో ఎంఈసీ విభాగంలో చదివాను ఫస్ట్ ఇయర్. నాకు 500 మార్కులకు గాను 488 మార్కులు వచ్చాయి. ఇంత మంచి మార్కులు రావడానికి గల కారణం ఈ శారదా ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సార్, అలాగే మా ప్రిన్సిపల్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఎంపీసీ బైపీసీకే కాకుండా సిఈసి ఎంఈసీ గ్రూప్స్ కూడా చాలా ఫోకస్తో చదివిస్తున్నారు. ఇక్కడ బై హార్ట్ సిస్టమ్ లేకుండా కాన్సెప్చువల్ లెర్నింగ్ అలాగా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తున్నారు. నా గోల్ వచ్చేసి చార్టర్డ్ అకౌంటెంట్. నేను నా గోల్ని సార్తో చెప్పంగానే సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. థ్యాంక్ యూ. నా పేరు ఎన్విశాల. నేను శ్రీ శారదా జూనియర్ కళాశాలలో సిఈసి గ్రూప్లో 500కు గాను 491 మార్కులతో డివిజన్ 3rd వచ్చాను. అలాగే నేను 10th అయ్యాకే జడ్పీహెచ్ఎస్ కొల్లపల్లిలో చదివాను. అప్పుడు నా మార్క్స్ 481 మార్క్స్ అండ్ ఇంటర్లో 491 మార్క్స్. ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నన్ను సపోర్ట్ చేసిన లెక్చరర్స్కి అండ్ చైర్మన్ సార్కి అండ్ ప్రిన్సిపల్ సార్కి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ లెక్చరర్కి థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సబీహా. నేను శ్రీ శారదా జూనియర్ కాలేజ్లో సిఈసి గ్రూప్ చదువుతున్నాను. నాకు 500కు గాను 492 మార్కులు వచ్చాయి. నేను 10th క్లాస్ గర్ల్స్ హై స్కూల్ నూజివీడ్లో చదివాను. అప్పుడు 600కి 496 మార్క్స్ వచ్చాయి. అంత తక్కువ మార్క్స్ వచ్చిన నన్ను ఇంత ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా తీర్చిదిద్దిన మా సార్ వాళ్ళకి, చైర్మన్ సార్కి, మా ఫ్యాకల్టీ మొత్తానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మా పాప బ్లెస్సీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ శ్రీ శారదా విద్యా సంస్థల్లో మరి మొదటి సంవత్సరానికి మరి మంచి మార్కులు సాధించి 455 మార్కులకి 451 మార్కు తీసుకుని మరి స్టేట్లో 2వ స్థానంలో 2వ ర్యాంకులో నిలవడం అనేది మరి చాలా సంతోషం. మరి చాలా ఫాదర్గా నేను చాలా గర్విస్తున్నాను. మరి ఇంతటి విజయానికి సహకరించిన మరి ఆ కాలేజీ యాజమాన్యం అంతటికి కూడా మరి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు, నేను ధన్యవాదాలు మీకు అందరికీ తెలియపరచుకుంటున్నాను. స్టాఫ్ అందరికీ అలాగే మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సాదం గాయత్రి. నేను శారదా కాలేజ్లో బైపీసీ ఫస్ట్ ఇయర్ 455 మార్క్స్కి 450 మార్క్తో స్టేట్ 3rd ర్యాంక్ సాధించాను. నన్ను కృషి చేసిన ఇన్స్టిట్యూషన్కి, మా సార్స్కి అండ్ చైర్మన్ సార్కి, మా పేరెంట్స్కి నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సెకండ్ ఇయర్ కూడా అంతే మంచి మార్క్స్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.